Hi everyone, welcome back to English with Jelly sir. So now we are going to discuss paper 1. So this is 6th paper which was held on 18th date. So let's start with the first question. Samir never minds dash the deserving persons. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమీర్ నెవర్ మైండ్స్ అంటే అభ్యంతరం చెప్పాడు అన్నట్టు, రైట్. దేనికి? డాష్ ద డిజర్వింగ్ పర్సన్స్ అంటే అర్హులైన వారికి. అందులో ఏమొస్తుంది? సహాయం చేయడం. సో సహాయం చేయడానికి ఏ వర్బ్ అనేది రిలేటెడ్గా వస్తుంది అంటే సబ్జెక్ట్ వర్బ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో హెల్పింగ్, ఇన్ హెల్పింగ్, హెల్ప్స్, టు హెల్ప్. సో టు హెల్ప్ అంటే ఇన్ఫినిటివ్ అనేది రాదు. సమీర్ నెవర్ మైండ్స్ టు హెల్ప్ అంటే ఇన్ఫినిటివ్ అనేది సూటబుల్ కాదు. సో సమీర్ నెవర్ మైండ్స్ హెల్ప్స్, సో ఇది కూడా సూటబుల్ కాదు. సమీర్ నెవర్ మైండ్స్ ఇన్ హెల్పింగ్, సో అది కూడా సూటబుల్ కాదు. సమీర్ నెవర్ మైండ్స్ హెల్పింగ్ అనేది కరెక్ట్. ఎందుకు అంటే సో మైండ్ తర్వాత ఎప్పుడైనా కూడా జిరాండ్ వర్బ్ అనేది రావాలి, అంటే జిరాండ్ నౌన్ అనేది రావాలి. అంటే నథింగ్ బట్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది రావాలి. సమీర్ నెవర్ మైండ్స్ హెల్పింగ్ ద డిజర్వింగ్ పర్సన్స్ అంటే అతడు ఎలాంటి అభ్యంతరం అనేది చెప్పాడు, ఎవరికి? రైట్, అర్హులైన వారికి సహాయం చేయడానికి అతడు ఎలాంటి అభ్యంతరం అనేది చెప్పాడు అనే మీనింగ్ వస్తుంది. సో జిరాండ్ అనేది వాడాలి. ఎప్పుడు వాడాలి అంటే మైండ్ తర్వాత, రైట్. మైండ్ అనే వర్బ్ వచ్చింది అంటే కంపల్సరీగా మనం ఇది V4 వాడాలి, రైట్. సో కమ్ టు 67. విశాల్ ఈజ్ వెరీ సెన్సిటివ్, హీ ఆల్వేస్ షోస్ సింపతి ఫర్ పీపుల్ హు ఆర్ సఫరింగ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? విశాల్ అనేవాడు ఎలాంటి వాడట? చాలా సెన్సిటివ్, రైట్, చాలా సెన్సిటివ్. హీ ఆల్వేస్ షోస్ సింపతి, అతడు చాలా కరుణ, జాలి అనేది చూపిస్తాడు. ఎవరి పట్ల? ఫర్ పీపుల్ హు ఆర్ సఫరింగ్, ఎవరైతే బాధపడుతున్నారో వారి పట్ల అతను జాలి అనేది, దయ అనేది చూపిస్తాడు. హీ ఈజ్ డాష్. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏ వర్బ్ అనేది, ఏ వర్డ్ వస్తుంది? వొకాబులరీ రిలేటెడ్ వర్డ్ ఇచ్చాడు ఇక్కడ. సో హీ ఈజ్, అతడు ఎలాంటి వాడు? మెటిక్యులస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండేవాడు. మెటిక్యులస్ అంటే ఏంటి? హూ ఈజ్ వెరీ కేర్ఫుల్, రైట్. హీ ఈజ్ మెటిక్యులస్ అనొచ్చా? అనరాదు. ఎందుకంటే అతడు జాలి చూపిస్తున్నాడు ఇతరుల పట్ల అంటే జాగ్రత్తగా ఉండడం అని కాదు. కంపాషనేట్ అంటే ఏంటి? రైట్, షోయింగ్ సింపతి లేదా కరుణ అనొచ్చు, జాలి, దయ చూపించడం. సో హీఈస్ కంపాషనేట్ అనొచ్చు, అతడు చాలా కరుణ కలిగిన వాడు లేదా దయ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు అనే మీనింగ్ వస్తుంది, రైట్. సెకండ్ వన్ ఈజ్ ద సూటబుల్. ఎక్స్ట్రావర్ట్ అంటే ఇది సూటబుల్ కాదు. ఎందుకంటే ఎక్స్ట్రావర్ట్ అంటే ఏంటి? సోషల్ పర్సన్ హూ ఎక్స్ప్రెసెస్ హిస్ థాట్స్ అంటే అందరితో కలివిడిగా ఉండేవాడిని ఎక్స్ట్రావర్ట్ అంటాం. ప్లేసిడ్ అంటే ఇది కూడా కాదు, అంటే వెరీ కామ్ పర్సన్, ప్రశాంతంగా ఉండేవాడిని మనం ప్లేసిడ్ అంటాం, రైట్. సో కమ్ టు 68. ద స్టూడెంట్స్ అలాంగ్ విత్ ద టీచర్ వాజ్ లాఫింగ్ ఎట్ ద జోక్. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎర్రర్ ఫ్రమ్ మీన్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్. ఇందులో ఏ సెంటెన్స్లో ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద స్టూడెంట్స్ అలాంగ్ విత్ ద టీచర్ వాజ్ లాఫింగ్ ఎట్ ద జోక్. సో మనం ఫస్ట్ చూసినట్టయితే సబ్జెక్ట్, ద స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్. సో మళ్ళీ అలాంగ్ విత్ అనేది ఏంటి? రైట్, అలాంగ్ విత్ ద టీచర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది ఏమవుతుంది అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, రైట్. అలాంగ్ విత్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్, ద స్టూడెంట్స్ వాజ్ లాఫింగ్ ఎట్ ద జోక్ అన్నాం అనుకోండి, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి, రైట్. ద స్టూడెంట్స్ వాజ్ లాఫింగ్ ఎట్ ద జోక్ అంటే ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. అలాంగ్ విత్ ద టీచర్ అనేది ఏమవుతుంది? అడిషనల్ ఇన్ఫర్మేషన్, రైట్. బట్ మనకి ప్రాబ్లం ఏంటి ఇక్కడ అంటే ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే వాజ్ దగ్గర ఉంది. సో మనం అలాంగ్ విత్ ద టీచర్ అనగానే టీచర్ సింగులర్లో ఉంది కాబట్టి వాజ్ కూడా సింగులర్లో రావాలి అని మనం ఆలోచిస్తాం. బట్ ఈ వాజ్ అనేది ఎర్రర్. ఎందుకు అంటే మనకి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ సబ్జెక్ట్, రైట్. మనం దేన్ని చూసుకోవాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ వర్బ్ మాత్రమే రావాలి, రైట్. ఇక్కడ అలాంగ్ విత్ కానీ, యాజ్ వెల్ యాజ్ కానీ, రైట్, విత్ కానీ, సో టుగెదర్ విత్ కానీ ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనము, రైట్, దానికి సూటబుల్ వర్బ్ అనేది రాయకూడదు. ఏది రాయాలి? ఫస్ట్ సబ్జెక్ట్ ఏది ఉందో ఆ సబ్జెక్ట్ రిలేటెడే రావాలి. ద స్టూడెంట్స్ అంటే ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి సో వాజ్ ప్లేస్లో ఏం రావాలి? వర్ రావాలి. ఏం రావాలి? వర్. సో సి హ్యాస్ అన్ ఎర్రర్. థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ వన్, రైట్. కమింగ్ టు 69. ద చిల్డ్రన్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎ నేషన్, రైట్. ఇండియా హ్యాస్ ఎ లార్జ్ రిజర్వ్ ఆఫ్ ద ఐరన్ ఓర్. సారీ, క్వశ్చన్ ఇక్కడ మిస్ అయింది. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇందులో ఏ సెంటెన్స్ అనేది కరెక్ట్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద చిల్డ్రన్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎ నేషన్ అంటున్నారు 69 క్వశ్చన్లో. సో అనొచ్చా అంటే అనరాదు, ఎందుకంటే చిల్డ్రన్స్ అనేది రాంగ్. ఏమనాలి? యాక్చువల్గా చిల్డ్రన్ అనాలి. చిల్డ్రన్ అయితే కరెక్ట్ అవుతుంది. చిల్డ్రన్స్ అనే వర్డ్ మనం యూజ్ చేయడం, చైల్డ్, చిల్డ్రన్, అది కరెక్ట్.
ఇండియా హ్యాజ్ అ లార్జ్ రిజర్వ్ ఆఫ్ ద ఐరన్ ఓర్. సో ఇక్కడ ఐరన్ ఓర్ ముంగడ ద అనేది యూజ్ చేస్తాం, సో అది రాంగ్ అవుతుంది. ఇండియా హ్యాజ్ అ లార్జ్ రిజర్వ్ ఆఫ్ ద ఐరన్ ఓర్ అనేది సెకండ్ వన్ ఆల్సో రాంగ్. థర్డ్ వన్, ద వరల్డ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్. ఎస్, ఇది కరెక్ట్, సూపర్లేటివ్లో ఉంది. ద వరల్డ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ అంటే హ్యాపీయెస్ట్ సూపర్లేటివ్ ముందర దా వచ్చింది, రైట్. అండ్ వీఆర్ కంపేరింగ్ వరల్డ్ కాబట్టి సో వరల్డ్ అనేది సూటబుల్ ఇక్కడ. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, ఠాగూర్ వాజ్ ద గ్రేట్ పోయిట్ అనొచ్చా అన్నారు. ఎందుకంటే గ్రేట్ అనేది ఏంటి, పాజిటివ్ డిగ్రీ, అంటే పాజిటివ్ డిగ్రీ యొక్క అడ్జెక్టివ్. సో దాని ముందర మనం దా అనేది వాడకూడదు. ఎప్పుడు వాడాలి, హ్యాపీయెస్ట్ సూపర్లేటివ్ వచ్చినప్పుడే దాని ముందర దా వాడాలి. బట్ గ్రేట్ వచ్చినప్పుడు వాడకూడదు. గ్రేటెస్ట్ అని వచ్చి ఉంటే అది కరెక్ట్ అవుతుండే, బట్ గ్రేటెస్ట్ లేదు కాబట్టి అది రాంగ్. సో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్? థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. మీన్స్ అమాంగ్ ద ఫోర్ విచ్ ఈస్ ద కరెక్ట్ వన్. సో థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. 70, he presented a gift to her. Change the sentence into passive voice. సో మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, he presented a gift to her. ఈ సెంటెన్స్ ఏం చేయాలట, పాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి, రైట్. ఫస్ట్ మనం సబ్జెక్ట్ సెంటెన్స్ డివైడ్ చేద్దాం. వర్బ్, ఏ గిఫ్ట్, రైట్. ప్రెజెంటెడ్ ఏ గిఫ్ట్ టు హర్ అంటే మనకి ఇందులో రెండు ఆబ్జెక్ట్లు వచ్చినాయి. ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయితే ఇంకోటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో మనం ఫస్ట్ ఏది తీసుకోవచ్చు, మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకుందాం. ఏ గిఫ్ట్, ఏ గిఫ్ట్ ఈజ్ అనొచ్చా అనరాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఏమొచ్చింది మనకి సింపుల్ పాస్ట్లో వచ్చింది. సో సింపుల్ పాస్ట్లో వచ్చినప్పుడు మనకి ఏం రావాలి, ఏ గిఫ్ట్ వాజ్ రావాలి. సో గిఫ్ట్ ఈజ్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, రైట్. సెకండ్ వన్, ఏ గిఫ్ట్ విల్ బి అంటున్నాడు, ఇది కూడా రాంగ్. థర్డ్ వన్, ఏ గిఫ్ట్ హ్యాజ్ అంటున్నాడు, ఇది కూడా రాంగ్. ఫోర్త్ వన్, ఏ గిఫ్ట్ వాజ్, ఓకే, ఏ గిఫ్ట్ వాజ్ ఎందుకంటే ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి వాజ్. ప్రెజెంటెడ్ అంటే ఇక్కడ V3 ఇది, టు హర్ మళ్ళీ బై అనే ప్రిపోజిషన్ వాడడం జరిగింది. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. సో కమింగ్ టు 71, he walked slowly back to the kitchen. The word slowly is and dash అంటే ఈజ్ అండ్ అంటే వర్డ్ మన వర్డ్ ఏదైతే ఉందో స్లోలీ అనేది అదేంటట, అడ్వర్బ్ ఆఫ్ టైం, అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అడ్వర్బ్ ఆఫ్ రీజన్, అడ్వర్బ్ ఆఫ్ క్వాలిటీ. అంటే విచ్ టైప్ ఆఫ్ అడ్వర్బ్ అనేది మనకి ఇందులో ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది. హీ వాక్డ్ స్లోలీ, స్లోలీ అనేది అడ్వర్బ్ అని మనకు తెలుసు, ఎందుకంటే ఎల్వై అనేది అందులో ఉంది కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. బట్ ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, అది అతడు నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు అంటే అది ఎలా నడుస్తున్నాడు అంటే ఏంటి, అది మేనర్, అతని నడిచే విధానం, విధానం అంటే ఏంటి మేనర్. సో అది మేనర్ కాబట్టి ఏమవుతుంది, అడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్, కరెక్ట్ ఆప్షన్ హియర్, సెకండ్ వన్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. కమింగ్ టు 72, చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, అందులో నుంచి ఏది మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రైట్. సో వీ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. ఫస్ట్ వన్, the beautiful thing about learning is that no one can take it away from you. Second one, the beautiful thing about learning is that no one can take it away from you. Third one, the beautiful thing that about learning is no one can take it away from you. Fourth one, the beautiful thing about learning is that no one can take it away from you. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ కెన్, సో అలా వాడొచ్చా అబౌట్ కెన్ అనేది, సో ఇట్స్ నాట్ సూటబుల్ గ్రామటికల్లీ. థర్డ్ వన్, ద బ్యూటిఫుల్ థింగ్ దట్ అబౌట్ లెర్నింగ్ ఈజ్ నో వన్ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే చాలా అందమైన విషయం ఏంటట, దట్, రైట్, థింగ్ దట్ అని అంటున్నాడు. ఇక్కడ అనొచ్చా అంటే అది అని రాదు, ఎందుకంటే మనకి సబ్జెక్ట్ తర్వాత కంజంక్షన్ అంటే కనెక్టింగ్ ద సెంటెన్స్ అంటే అది రాంగ్ అవుతుంది, రైట్. సో కమింగ్ టు సెకండ్ వన్, ద బ్యూటిఫుల్ థింగ్ ఇట్ అబౌట్, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఫస్ట్ వన్, ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ లెర్నింగ్ ఈజ్, ఓకే చూడండి ఇక్కడ, రైట్, అందమైన విషయం దేని గురించి, చదువు గురించి, ఇలా నేర్చుకునే విషయం గురించి. ఏంటట, దట్ నో వన్ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ, నీ దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు అంటే నథింగ్ బట్ ఏంటి, మన జ్ఞానాన్ని, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మన దగ్గర నుంచి ఎవరు రైట్ దొంగతనం చేయలేరు అనే మీనింగ్ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. కమింగ్ టు 73, ద బస్ వాజ్ లేట్ డాష్ 30 minutes అంటే ఇక్కడ మనకి ప్రిపోజిషన్ రిలేటెడ్ బిట్ అడగడం జరిగింది. ఫ్రమ్, ఇన్, బై, విత్. సో ద బస్ అనేది ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది దేని ద్వారా జరుగుతుంది అంటే టైంని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నది.
30 minutes అంటే టైం కానీ మెజర్మెంట్ కానీ వచ్చినప్పుడు నార్మల్గా ఎప్పుడైనా టు షో స్పెసిఫిక్ టైం ఆర్ మెజర్మెంట్ ఏమి వాడతాం ఇక్కడ బై అనేదే వాడుతాం. ద బస్ వాజ్ లేట్, బస్సు ఆలస్యమైంది ఎంత బై 30 minutes, రైట్ 30 నిమిషాలు ఆలస్యమైంది. సో బై ఈజ్ ద సూటబుల్ ఆప్షన్. కమింగ్ టు 74, ఓల్డ్ హ్యాబిట్స్ డై. సో పాత అలవాట్లు రైట్ డై డాష్ అని ఇచ్చాడు ఇక్కడ. ఏమొస్తుంది మచ్ హార్డ్లీ, హార్డ్, టూ హార్డ్, హార్డ్లీ, రైట్ ఏమొస్తుంది ద ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్. అంటే ఇదేంటి అంటే ఇంగ్లీష్ ట్రెడిషనల్ ప్రోవర్బ్, ఇది ఒక సామెత. అంటే పాత అలవాట్లు అనేవి అంత త్వరగా చావవు అంటే పోవు అని దాని అర్థం. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటే పాత అలవాట్లు చావవు లేదా పోవు, రైట్ సెకండ్ వన్ ఈజ్ ద సూటబుల్. అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇడియం, ఇది ఒక ప్రోవర్బ్ లాంటిది. కమింగ్ టు 75, ద బాయ్ సెడ్ టు మీ ప్లీజ్ గివ్ మీ సంథింగ్ టు ఈట్. ద బాయ్ సెడ్ టు మీ, బాలుడు నాతో చెప్పాడు ఏమని ప్లీజ్ గివ్ మీ సంథింగ్ టు ఈట్, నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి. అంటే ప్లీజ్ అంటున్నాడు అంటే ఏంటి దాని అర్థం రిక్వెస్ట్. సో సెట్ అనేది ఏమవుతుంది ఇక్కడ రైట్ ఇక్కడ రిక్వెస్ట్ ఉంది కాబట్టి రిక్వెస్టెడే అనాలి. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ అంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి మనం. ద బాయ్ రిక్వెస్టెడ్ మీ, ఓకే ద బాయ్ రిక్వెస్టెడ్ ఎందుకంటే ప్లీజ్ వచ్చింది కాబట్టి రిక్వెస్టెడ్ మీ టు గివ్ మీ సంథింగ్ టు ఈట్, రైట్ ఇక్కడ గివ్ మీ అని వచ్చా మళ్ళీ అనరాదు ఎందుకంటే ద బాయ్ సెడ్ టు మీ ప్లీజ్ గివ్ మీ, ఇక్కడ ప్రత్యక్ష వాక్యం డైరెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి మీ వాడాం. బట్ ఇక్కడ ఏమవుతుంది అది హిమ్గా రావాలి, బట్ మీ ఇచ్చాడు, అది రాంగ్ సెంటెన్స్. సెకండ్ వన్, ద బాయ్ రిక్వెస్టెడ్ మీ టు గివ్ హిమ్ సంథింగ్ టు బి ఈటెన్. సో ఇక్కడ కరెక్టే ఇచ్చాడు బట్ టు బి ఈటెన్ అనేది రాదు, అదేంటి అది ప్యాసివైజ్ అవుతుంది. సో మనకు అడిగింది ఏంటి ఇండైరెక్ట్ స్పీచ్. కమింగ్ టు థర్డ్ వన్, ద బాయ్ రిక్వెస్ట్ అనేది రాంగ్ ఎందుకంటే సెట్ టు అంటే ఇది సింపుల్ పాస్ట్ ఉన్నట్టే, సో రిక్వెస్టెడ్ రావాలి. ద బాయ్ రిక్వెస్టెడ్ మీ టు గివ్ హిమ్ సంథింగ్ టు ఈట్, ఎస్ ఫోర్త్ వన్ ఈజ్ అ సూటబుల్. బాయ్ తర్వాత రిక్వెస్టెడ్ వచ్చింది మళ్ళీ మీ టు గివ్ హిమ్, రైట్ ప్రనౌన్ అనేది సూటబుల్ వాడారు సంథింగ్ టు ఈట్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ నౌ. సో కమింగ్ టు 76, ద పర్సన్ హూ వాక్స్ ఇన్ స్లీప్ ఈజ్ కాల్డ్ ఏ డాష్, క్రెడ్యులస్, సోమ్నిలోక్విస్ట్, కానష్యూర్ ఆర్ సొనాంబులిస్ట్, రైట్. సో ఇందులో ఏది సూటబుల్ అని అడుగుతున్నాడు. అంటే ఎవరైతే నిద్రలో నడుస్తారో వారిని ఏమంటాము అంటే ఇట్స్ రిలేటెడ్ టు వొకాబులరీ బిట్. సో క్రెడ్యులస్ అంటే ఏంటి రైట్ ద పర్సన్ హూ కెన్ బి బిలీవ్డ్ అంటే నమ్మగలిగిన వ్యక్తిని క్రెడ్యులస్ అంటాము. సో ఇది సూటబుల్ కాదు. సోమ్నిలోక్విస్ట్ అనొచ్చా అంటే అనరాదు. ఇదేంటి ద పర్సన్ హూ టాక్స్ ఇన్ స్లీప్ అంటే కొద్దిమంది నిద్రలో కూడా మాట్లాడుతూ ఉంటారు, రైట్. సో వాళ్ళని ఏమంటాము అంటే సోమ్నిలోక్విస్ట్ అంటాము. కనష్యూర్ అంటే ఇది కూడా కాదు, రైట్. ద పర్సన్ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఆర్ట్ ఆర్ నాలెడ్జ్ కల్చర్ అలాంటి వాళ్ళని కనష్యూర్ అంటాం, రైట్. సొనాంబులిస్ట్, ఎస్ ఇది సూటబుల్. ద పర్సన్ హూ వాక్స్ ఇన్ స్లీప్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సోనాంబులిస్ట్ అంటారు, రైట్. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే నిద్రలో నడుస్తారో వాళ్ళని అంటే సోనాంబులిస్ట్ అని పిలుస్తాము. కమింగ్ టు 77, యూ కెన్ నాట్ క్వశ్చన్ ద ఆఫీసర్స్ వెరాసిటీ, ద వర్డ్ వెరాసిటీ మీన్స్. సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో వర్డ్ ఏంటి వెరాసిటీ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. యూ కెన్ నాట్ క్వశ్చన్ ద ఆఫీసర్స్ వెరాసిటీ అంటే మనం ఆ అధికారి యొక్క వెరాసిటీని ప్రశ్నించలేము, రైట్. దాని మీనింగ్ ఏంటి అంటే ఆనెస్టీ, హార్డ్ వర్క్, డిసెప్షన్, డెడికేషన్. సో వెరాసిటీ అంటే ఆనెస్టీ నిజాయితీ, అంటే ఆ అధికారి యొక్క నిజాయితీని మనము ప్రశ్నించలేము. హార్డ్ వర్క్ అనొచ్చా అంటే కష్టపడే గుణం, అది కూడా కాదు. డిసెప్షన్ అంటే మోసం చేయడం అంటే వెరాసిటీకి అపోజిట్ అవుతుంది. డెడికేషన్ అంటే అంకిత భావం, రైటా. డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళని మనం రైటా డెడికేటెడ్ అంటాం, అది అంటే దాన్ని అంకిత భావంగా పనిచేయడం అన్నట్టు. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే ఆనెస్టీ నిజాయితీ కలిగిన, రైట్. 78, ద టూ మెన్ హ్యాడ్ బికమ్ స్టెడ్ ఫాస్ట్ ఫ్రెండ్స్. యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ స్టెడ్ ఫాస్ట్ అంటే ఇక్కడ ఆ ఇద్దరు స్నేహితులు ఏ విధంగా మారారట స్టెడ్ ఫాస్ట్ ఫ్రెండ్స్ అంటే దృఢమైన స్నేహితులు అనొచ్చు. స్టెడ్ ఫాస్ట్ ఫ్రెండ్స్ అంటే స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అన్నట్టు. సో దాని యొక్క యాంటోనిమ్ అంటే అపోజిట్ మీనింగ్ అడుగుతున్నాడు. సో స్టెడ్ ఫాస్ట్ అంటే ఏంటి రిలయబుల్ కానీ, రైట్ రిలయబుల్ కానీ లేదా లోయల్, రైట్ విశ్వాసం గల ఫ్రెండ్స్ లేదా ఫిమ్ అంటే గట్టి ఫ్రెండ్స్ దృఢమైన స్నేహితులు అనే మీనింగ్ వస్తుంది. దానికి అపోజిట్ అడిగాడు. అపోజిట్ అడిగితే ఏమవుతుంది ఇక్కడ డివోటెడ్ అంటే రైట్ ఇట్స్ నాట్ సూటబుల్ అంకిత భావం గల కాదు, ఎందుకంటే సేమ్ మీనింగ్ వస్తుంది. దృఢమైన స్నేహితులన్నా అంకిత భావం గల స్నేహితులన్నా సేమ్ అవుతుంది.
స్టేబుల్ అన్నా కూడా కాదు, ఇది కూడా సినానిమ్ అవుతుంది. అంటే స్థిరంగా ఉండే వాళ్ళని స్టేబుల్ అంటాము. రైట్. అన్రిలయబుల్, ఎస్ ఇది అనొచ్చు. అన్రిలయబుల్ అంటే నమ్మలేని అనొచ్చు, అపోజిట్. ఇక్కడ స్టెడ్ ఫాస్ట్ అన్నప్పుడు రిలయబుల్, నమ్మదగిన ఫ్రెండ్స్ అయినప్పుడు అన్రిలయబుల్ అనేది అపోజిట్ అవుతుంది, యాంటానిమ్ అవుతుంది. రైట్. థర్డ్ వన్ ఈజ్ ద సూటబుల్. డ్యూటిఫుల్ అంటే ఇది కూడా సూటబుల్ కాదు. రైట్, అంటే బాధ్యత గల వాళ్ళు అన్నట్టు. కమింగ్ టు 17(9). రాకేష్ ఈజ్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ హెల్పింగ్ అదర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫెదరింగ్ హిజ్ ఓన్ నెస్ట్. మనకు ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. రాకేష్ ఈజ్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ హెల్పింగ్ అదర్స్ అంటే చాలా అతను రైట్ కన్సర్న్గా ఉన్నాడు. దేనికి? హెల్పింగ్ అదర్స్, వేరే వాళ్ళకి సహాయం చేయడానికి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫెదరింగ్ హిజ్ ఓన్ నెస్ట్. రైట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ ఫెదరింగ్ హిజ్ ఓన్ నెస్ట్. దాని యొక్క మీనింగ్, ఐడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెదరింగ్ హిజ్ ఓన్ నెస్ట్. ఫస్ట్ వన్, డెకరేటింగ్ హిజ్ ఓన్ హౌస్ అంటే అతని సొంత ఇంటిని అలంకరించుకోవడం. రైట్. కేరింగ్ ఫర్ ఆల్ సెల్ఫ్లెస్లీ అంటే అందరినీ నిస్వార్థంగా, ఎలాంటి స్వార్థం లేకుండా రైట్ కేర్ తీసుకోవడం, ఇది కూడా కాదు. హెల్పింగ్ అదర్స్ టు బికమ్ రిచ్ అంటే వేరే వాళ్ళని రైట్ ధనవంతులుగా చేయడానికి హెల్ప్ చేయడం. రైట్, ఇది కూడా కాదు. ఫోర్త్ వన్, మేకింగ్ హిమ్సెల్ఫ్ రిచ్. రైట్, మేకింగ్ హిమ్సెల్ఫ్ రిచ్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? రాకేష్ ఈజ్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ హెల్పింగ్ అదర్స్ అంటే అతడు వేరే వాళ్ళ గురించే పట్టించుకుంటున్నాడు. రైట్, ఎవరికి? వేరే వాళ్ళకి సహాయం చేయడానికి. ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా, దేనికి? ఫెదరింగ్ హిజ్ ఓన్ నెస్ట్ అంటే తనకి, మేకింగ్ హిమ్సెల్ఫ్ రిచ్ అంటే తనకు తాను ధనవంతుడిగా మారడానికి లేదా ప్రయత్నించకుండా ఇతరులకు హెల్ప్ చేయడానికి మాత్రమే అతను పట్టించుకుంటున్నాడు అంటున్నాడు. రైట్, అది ఫెదరింగ్ హిజ్ ఓన్ నెస్ట్ మీన్స్ అంటే మేకింగ్ హిమ్సెల్ఫ్ రిచ్, తనకు తాను ధనవంతునిగా మారడానికి ప్రయత్నించడం లేదా పని చేయడం అంటే స్వార్థంగా పనిచేయడం అన్నది దాని మీనింగ్, ఆ ఐడియం యొక్క మీనింగ్. కమింగ్ టు 80, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. రైట్, ఇక్కడ కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏదో ఉందో చూద్దాం. సర్కమ్స్టాన్సెస్. రైట్, CIRCUMSTANSES సర్కమ్స్టాన్సెస్. రైట్, డిప్రిసియేషన్. ఓకే, డిఫెండెంట్. రైట్, కన్సైన్మెంట్. సో మనకి ఇక్కడ ఫోర్ వర్డ్స్ ఇచ్చాడు, ఇందులో ఏది కరెక్ట్ అడుగుతున్నాడు. సో మనకి ఏది కరెక్ట్ అవుతుంది? డిప్రిసియేషన్ అనేది కరెక్ట్ అవుతుంది. DEPRECIATION. రైట్, ఇది కరెక్ట్. సో మిగతా అంతా రాంగ్ ఉన్నాయి. కన్సైన్మెంట్లో ఈ అడిషనల్ ఇచ్చాడు, డిఫెండెంట్లో ఈ ఇక్కడ కూడా అడిషనల్, సర్కమ్స్టాన్సెస్లో ఎస్ అనేది ఇచ్చాడు. రైట్, ఈ మూడు రాంగ్. డిప్రిసియేషన్ అనేది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కమింగ్ టు 81, ద డాష్ ఫాల్స్ ఆన్ ద మిడిల్ సిలబుల్. సో మనకి ఏమంటున్నాడు అంటే ఒక వర్డ్ పైన డాష్ ఫాల్స్, ఏం అంటే ఆ సిలబుల్ యొక్క మిడిల్ సిలబుల్లో వచ్చే సౌండ్ ఏమంటామో అని అడుగుతున్నాడు. అసెంట్, అసెంట్, యాక్సెంట్, యాక్టెంట్. సో యాక్సెంట్ అనేది కరెక్ట్. యాక్సెంట్ అంటే ఏంటి? ఉచ్చారణ. రైట్, శబ్దాన్ని పలకడం. దాన్ని ద యాక్సెంట్ ఫాల్స్ ఆన్ ద మిడిల్ సిలబుల్స్. రైట్, వర్డ్లో సిలబుల్స్ ఉంటాయి కదా, ఆ సిలబుల్లో మిడిల్ సిలబుల్ పైన ఏదైతే ఉచ్చారణ ఉంటుందో దాన్ని ఏమంటాం మనం? యాక్సెంట్ అంటాం. అసెంట్ అంటే ఇది కాదు, అంగీకారం అన్నట్టు, అగ్రిమెంట్. అసెంట్ అంటే ఇది కూడా కాదు, అంటే ఎక్కడం మీనింగ్ వస్తుంది. రైట్, యాక్టెంట్ అంటే ఇది కూడా కాదు. రైట్, యాక్సెంట్ ఈజ్ ద సూటబుల్ ఆప్షన్ హియర్. రైట్. కమింగ్ టు 82, ఐడెంటిఫై ద వర్డ్ వితౌట్ సైలెంట్ లెటర్. సో మనకి ఇక్కడ 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఏమంటున్నాడు? ఐడెంటిఫై ద వర్డ్ వితౌట్ సైలెంట్ లెటర్ అంటే ఏ వర్డ్లో సైలెంట్ లెటర్స్ అనేవి లేదో ఆ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైటా? సో ఫస్ట్ వర్డ్ క్రిసెంట్. క్రిసెంట్ అంటే ఇందులో సి అనేది సైలెంట్. రైట్. పనోరమా, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. పనోరమా అనేది కరెక్ట్. సో వీఆర్ ప్రొనౌన్సింగ్ ఆల్ ద లెటర్స్ హియర్ అంటే ప్రతి లెటర్ని మనం ఉచ్చరిస్తున్నాం కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ వన్ని చూసినట్టయితే వెనస్డే ఆర్ వెన్స్డే అంటాం మనం. డి అనేది సైలెంట్ ఇక్కడ, వెన్స్డే అనలో సో డి అనేది సైలెంట్. సో లాస్ట్ వన్ బ్రీత్. సో బ్రీత్లో ఏది సైలెంట్ అవుతుంది? ఈ అనేది సైలెంట్ అవుతుంది. రైట్. నార్మల్గా ఏ కూడా మనం దాన్ని ప్రొనౌన్స్ చేయం, బట్ రైట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, లెటర్ని మనం కొద్దిగా లాగి ప్రొనౌన్స్ చేస్తాం, బ్రీత్. రైట్. సో అక్కడ లాస్ట్ ఈ మాత్రం సైలెంట్ లెటర్. పనోరమా ఇది కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 83, చూస్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ కరెక్ట్ ప్లూరల్ ఫామ్. ఓకే, మనకి ఇక్కడ 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. దేనిలో కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఉందో రైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కమాండర్స్ ఇన్ చీఫ్, కమాండర్స్ ఇన్ చీఫ్స్. రైట్. కమాండర్ ఇన్ చీఫ్స్, కమాండర్ ఇన్ చీఫ్. సో ఇదేంటి మనకి ఇది కాంపౌండ్ నౌన్. సో కాంపౌండ్ నౌన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా కాంపౌండ్ నౌన్లో సో మెయిన్ వర్డ్ ఎక్కడ ఉందో ఆ మెయిన్ వర్డ్కి మాత్రమే మనం రైట్ లెటర్ ఎస్ లెటర్ని యాడ్ చేసి ప్లూరల్గా మనం మారుస్తాము. సో కమాండర్స్ ఇన్ చీఫ్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మెయిన్ అనేది ఇది కాబట్టి
సో దీనికి మాత్రమే మనం మెయిన్ వర్డ్కి మాత్రమే ఎస్ అనేది యాడ్ చేయాలి, అంటే నౌన్కి. బట్ ఇక్కడ కమాండర్స్ మళ్ళీ చీఫ్స్ అని రెండింటికి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈజ్ రాంగ్. కమాండర్ ఇన్ చీఫ్స్ ఇది కూడా రాంగ్, రైట్. కమాండర్ ఇన్ చీఫ్ ఎక్కడ యాడ్ చేయలేదు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 84, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో అదేంటంట, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్, అంటే అదొక ఓల్డెస్ట్, చాలా చారిత్రక నాగరికతను కలిగి ఉంది అంటున్నాడు, రైట్. సో చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్, దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎందులో కరెక్ట్గా ఉందో చూడమంటున్నాడు, ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఓల్డర్ టు మెనీ అదర్. సో ఓల్డర్ అంటే ఏంటిది, కంపారిటివ్. సో కంపారిటివ్ తర్వాత మనకి దాన్ అనేది రావాలి కాబట్టి సో ఇక్కడ రాలేదు, ఇది రాంగ్ సెంటెన్స్. సెకండ్ వన్, మోస్ట్ అదర్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ ఓల్డ్ యాజ్. సో ఇక్కడ మనకి ఏంటి, ఈ సెంటెన్స్ ఫ్రేమింగే రాంగ్ ఉంది. మోస్ట్ అదర్, రైట్. ఇక్కడ మళ్ళీ యాజ్ ఓల్డ్ యాజ్ అంటున్నాడు, సో ఇది కూడా రాంగ్ అవుతుంది, అంటే పాజిటివ్లో కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. థర్డ్ వన్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఓల్డ్ దాన్ అనొచ్చా అంటే రాంగ్, ఎందుకంటే ఓల్డర్ దాన్ అనాలి, బట్ ఇక్కడ ఓల్డ్ దాన్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఓల్డర్ దాన్ మోస్ట్ అదర్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. ఎస్, ఇది కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఓల్డర్ దాన్ అనేది కరెక్ట్గా కంపారిటివ్లో యూజ్ చేశాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద సూటబుల్ ఆప్షన్ హియర్, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. ఈ వీడియో అప్లోడ్ చేశాక రైట్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పేపర్ 1కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. అండ్ అప్కమింగ్ డేస్లో దీనికి సంబంధించిన టెస్ట్లు అయితే ఆన్లైన్ టెస్ట్లు ఏదైతే కండక్ట్ చేస్తున్నామో రైట్ ఆ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీ యొక్క సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఇంకా ఎవరైనా పేపర్ 1 ప్రిపేర్ అవుతున్నట్టయితే వారికి కూడా గ్రూప్లో నేను సెండ్ చేస్తున్న లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది ఫార్వర్డ్ చేయండి, రైట్. సో దీనివల్ల మీకు అట్ ద సేమ్ టైం నాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్. థ్యాంక్ యూ ఆల్.